వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్గా ఉన్న పురుషోత్తం రెడ్డి అనే మేధావి, అతి మేధావి, రాష్ట్రంలో విద్వేషాలు పెంచి రాయలసీమను వేరు చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు, అమరావతి మీద ఆయన చిమ్ముతున్న విషయం, ప్రాంతీయ భేదాలు రేకెత్తించి ప్రజల మధ్యలో విభజన సృష్టించి జగన్ రెడ్డికి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్న తీరు. అసలు పురుషోత్తం రెడ్డి రాయలసీమ మేలు కోరుకుంటున్నాడా, జగన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నాడు టీడీపీ సోషల్ యాక్టివిస్ట్, రాయలసీమ ప్రాంతవాసి శశికుమార్. తనను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శశి. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి అనే అతి మేధావి ఎలా విషయం చెబుతున్నాడో గత వారం నుంచి మనం చూస్తున్నాం. రాయలసీమని ఆంధ్ర రాష్ట్రం నుంచి వెడగొట్టి ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు ఆయన. రాయలసీమ డబ్బులు తీసుకెళ్ళి అమరావతిలో పోస్తున్నారా అంటున్నాడు. రాయలసీమ వాసిగా నువ్వు ఆయనకి ఏం సమాధానం చెప్తావు, ఎట్లా విశ్లేషిస్తావు? ఒకటి, రాయలసీమ అభివృద్ధి చెందిందన్న, రాయలసీమకు నీళ్ళు వచ్చాయన్న ఆ ఘనత ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి పార్టీలకు అతీతంగా ఇవ్వాలి. ఒక రాయలసీమ వాసిగా గర్వపడతాను. ఎందుకంటే అండి, తెలుగుదేశం పార్టీకి ఏ రోజు మెజారిటీ ఇవ్వలేదండి. మీరు చూసుకుంటే 2014 నుంచే నేను మాట్లాడదలుచుకున్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆ పరిస్థితులు వేరు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ రోజుటి వరకు మొదలు పెడితే ఈ 3 ఎలక్షన్లు జరిగాయి. 3 ఎలక్షన్లలో వైసీపీ పార్టీకి ఇచ్చిన మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఏ రోజు రాయలసీమలో రాలేదు. కానీ రాయలసీమ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఎందుకంటే మనకు ఓట్లు కాదు ముఖ్యం, ప్రజల తలరాతలు మార్చాలని. నాడు తెలుగు గంగా తీసుకొని వచ్చి తొలిసారి రాయలసీమలో నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన అయినా కానీ, ఈరోజు ఆంధ్రనీవా చిట్ట చివర కుప్పం వరకు తీసుకొని వెళ్ళిన ఘనత అయినా కానీ, ఒకప్పుడు కరువు సీమ అని చెప్పుకునే దగ్గర ఈరోజు కార్లు తయారవుతున్నాయన్నా కానీ, ఒకప్పుడు రక్తం బారే దగ్గర ఈరోజు నీటి ప్రవాహం పోతూ ఉందన్నా కానీ, ఒకప్పుడు కత్తులు పట్టే చేతులతో ఈరోజు కంప్యూటర్లు పట్టుకుంటూ పెన్నలు పట్టుకుంటూ ఉన్నారన్నా కానీ, ఒకప్పుడు బాంబులు తయారయ్యే దగ్గర ఈరోజు సెల్ ఫోన్లు, అనేక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ తయారవుతున్నాయన్నా కానీ, ఇదంతా తెలుగుదేశం పార్టీ ఘనత. ఇది పార్టీలకు అతీతంగా చెప్పుకోవాలి. 2014 నుంచి 19 వరకు చూసుకుంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఒక్క అనంతపురం జిల్లాలో తప్ప మిగిలిన 3 జిల్లాల్లో మెజారిటీ లేదండి. అవును. కానీ మెజారిటీ లేకపోయినా ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో అనేక సెంట్రల్ యూనివర్సిటీలు వస్తే ఐఐటి, ఐజార్, IIIT, ఉర్దూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ ఎక్కడ పెట్టారో తెలుసా? రాయలసీమలో. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఉంది, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో ఉంది, ఐఐటి, ఐజార్, IIIT చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఇవే కాకుండా చిన్న చిన్న సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చిత్తూరు జిల్లాలో పెట్టారు. ఇవి కాకుండా ఆ రోజు మీరు చూసుకుంటే అనంతపురంలో ఆ రోజున్న సిచ్యువేషన్లో అతిపెద్ద ఆటోమొబైల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు వరకు కూడా కియా, అది అనంతపురంకి తీసుకొని వచ్చి ఈరోజు అనంతపురంలో, పెనుగొండ ఈ ప్రాంతంలో, హిందూపురం ఈ ప్రాంతంలో ఎంతోమంది ఈరోజు ఉద్యోగానికి వెళ్ళి చేసుకొని వచ్చి వాళ్ళ కుటుంబాలు రన్ చేసుకొని, అది కియా పుణ్యం. అదేవిధంగా దానికి సంబంధించిన యాన్సిల్ యూనిట్ చాలా వచ్చాయి. ఇక్కడ తీసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, సోలార్ ప్లాంట్స్ కావచ్చు, ఇవి పెట్టాం. ఇక్కడ ఈ కడప జిల్లాలో తీసుకున్న కొప్పర్తి దగ్గర అనేక కంపెనీలు మొన్న కూడా తీసుకొని రావడం జరిగింది. అనేక కంపెనీలు, అనేక యూనిట్లు కూడా తీసుకొని చిన్న యూనిట్లు తీసుకొని రావడం జరిగింది. ఇండస్ట్రియల్ కారిడార్గా ఓర్వకల్లు వీటన్నిటిని చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో సెల్కాన్, కార్బన్, డిక్సాన్, TCL ఇవే కాకుండా అనేక శ్రీ సిటీలో అనేక ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ కంపెనీలను తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా ఎవరు తీసుకొని వచ్చారు తెలుసా అండి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కృషితో ఇవన్నీ రావడం జరిగింది కదా. ఇన్ని తీసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తూరు జిల్లాలో 14 ఉంటే 13 ఇచ్చారు, కడప జిల్లా స్వీప్ ఇచ్చారు, కర్నూలు జిల్లా స్వీప్ ఇచ్చారు, అనంతపురం జిల్లాలో 12 ఇచ్చారు. ఏం చేశావురా అంటే, కొత్తగా ఒకటి తీసుకొని రాకపోగా ఉన్నౌట్ని వేధించి తరింగొట్టాడు. అమర్ రాజా అనేది చిత్తూరు జిల్లాలో ఎంతోమందికి ఉపాధి కల్పించేది, అంటే పార్టీలతో సంబంధాలు. అమర్ రాజా అనేది ఉద్యోగాలు కల్పిస్తుంది వాళ్ళకి. దాన్ని దాదాపుగా 10,000, 20,000 ఉద్యోగాలు వచ్చే అమర్ రాజా కంపెనీని పంపించేసి రాష్ట్రం నుంచి తరింగొట్టి రాజకీయ కక్ష సాధింపుతో 20,000 మంది పేదోళ్ళు పొట్టగొట్టింది ఈ వైసీపీ పార్టీ కాదా? ఇది కాకుండా అన్నమయ్య డ్యామ్ ఉంది కదండి, అది కొట్టుకోబోయినప్పుడు ఎంతోమంది ప్రాణాలు పోయాయి. ఈ విధంగా కారకులు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే కదా. రాయలసీమలో సాగునీరుకి సంబంధించిన ప్రాజెక్టులని కనీసం మెయింటెనెన్స్ ఖర్చు లేకుండా ఆపేసింది 100కు పైగా ప్రాజెక్టులను. ఎవరో తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రశ్నించని పురుషోత్తం రెడ్డి ఇన్ని సీట్లు ఇచ్చి ఆ రోజు
ప్రశ్నించాల. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి గతంతో వైసీపీతో పోలిస్తే వచ్చిన సీట్లు కానీ ఈ రోజు కూడా అభివృద్ధి కోసమే కృషి చేస్తుంది. డిఫెన్స్ యూనిట్లు రేపు అక్కడ అనంతపురం జిల్లాలో శంకుస్థాపన జరగబోతుంది సెంట్రల్ మినిస్టర్ వచ్చి. మనం చూసుకుంటే చిత్తూరు జిల్లాలో అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కర్నూలు జిల్లాలో మనం చూసుకుంటే డ్రోన్ హబ్గా తయారవుతూ ఉంది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా ఒక పాలసీ మేకింగ్ ఈ విధంగా వెళ్తూ ఉంటే ఎందుకు విషయం జిమ్ముతున్నామని ఒక రాయలసీమ యువకుడుగా పురుషోత్తం రెడ్డిని అడుగుతున్నా. అంటే నీవు రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకమా అని అడుగుతూ ఉన్నాం. నువ్వు గతంలో 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు ఎక్కడున్నావు పురుషోత్తం రెడ్డి అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయినప్పుడు అక్కడ రాయలసీమ ప్రజలే చచ్చిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాలర్ పట్టుకొని ఎందుకు అడగలేకపోయావు అని అడుగుతూ ఉన్నాం. రాయలసీమ లిఫ్ట్ అని ఈరోజు వీళ్ళు దొంగ ఇవి చేస్తున్నారు కదా. 2020లోనే ఎన్జిట్లో ఆ రోజు కోర్టులో కేసు స్టే ఆపేస్తే ఆ రోజు చొక్కా పట్టుకొని ఎందుకు అడగలేకపోయావు అని అడుగుతూ ఉన్నాం. నీ నోటికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం ఇష్టం లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా మూసుకొని కూర్చో ఉండాలని చెప్పి నీకేమన్నా ప్యాకేజ్ ఇస్తున్నాడా? నీకు నిజంగా డబ్బే కావాలంటే పురుషోత్తం రెడ్డికి చెప్తున్నాం, మేమంతా చందాలేసైనా నీ మూతి మీద కొడతాం. సీరియస్గా చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టద్దు. నీకు ఇంకేమన్నా పక్కన తోకలడ్డు వస్తూ ఉంటే అవి కట్ చేసుకోమని కూడా చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు విద్వేషం రెచ్చగొట్టే నీలాంటి విద్వేషకారులు రాయలసీమ ద్రోహులు. రాయలసీమ లిఫ్ట్ గురించి నువ్వు మచ్చుమర్రు ఉంది కదా, ఆ మచ్చుమర్రుని ఆ రోజు మెయింటెనెన్స్ ఇవి సరిగ్గా చేయకుండా ఆపేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగ? నీకు నిజంగా రాయలసీమ ప్రజలపైన ఉంటే ఆ రోజు 3 రాజధానులు అని చెప్పి హైకోర్టును తీసుకొని వస్తా అని చెప్పి కనీసం దానికి సంబంధించి హైకోర్టు బెంచ్ గురించి కూడా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు పురుషోత్తం రెడ్డి అని అడుగుతూ ఉన్నాం. రాయలసీమకు అనేక కంపెనీలు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసే చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమకు మేలు చేస్తూ ఉంటే ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని అడుగుతూ ఉన్నాం. అంటే నీ హిడెన్ ఎజెండా ఏంటి? నువ్వు నిజంగా నీ పక్కనుండే తోకకి ఏమన్నా బట్టరేసి మసాజ్ చేసుకోవాలనుకుంటే అది బయట చేసుకోండి పురుషోత్తం రెడ్డి గారు. ప్రాంతం పేరు అడ్డు పెట్టుకొని చెప్పదు. ఈరోజు నువ్వు అంటున్నావు రాయలసీమ ఇదంతా తీసుకొని ఎక్కడ పెట్టారు, ఏ రూపంలో పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చే ఆదాయం పెట్టారు, నువ్వు చెప్పగలుగుతావా? లేదు. ఏంటంటే నోటికి వచ్చింది ఎవడో నీకు కొంచెం ముష్టేస్తా ఉన్నాడు, ఆ ముష్టి కోసం నువ్వు చేస్తూ ఉన్నావు. ఇది ఆవేశంతో చెప్తూ ఉన్నాం. ఎందుకంటే రాయలసీమ వెనుకబాటు ఏళ్ల తరబడి నుంచి జరుగుతుంది. మీరు అంటారు 1900 మనం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. మద్రాస్ ప్రెసిడెన్సీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం తర్వాత మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ప్రతిసారి రాయలసీమకి ఆనాడు నీలం సంజీవరెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు ఎంతోమంది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు కదా. వాళ్ళు ఏ రోజు నీళ్ళు ఇవ్వాలని ఆలోచించాల. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ఆలోచించారు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ఆంధ్రనీవ కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, మనం ఈరోజు చూసుకుంటే మచ్చుమర కావచ్చు, సిద్ధాపురం కావచ్చు, వావుకు టన్నల్ కావచ్చు, మళ్ళీ వచ్చి గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే కదా చేసింది. రాయలసీమకి ఇంత మేలు చేశారు కదా. ఈరోజు దీని గురించి నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు అని అడుగుతూ ఉన్నాం. ఇన్ని కంపెనీలు తీసుకొని వచ్చింది. ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ ఉంది. ఆ ఫ్యాక్షన్ ఆపి రూపుమాపి చదువుకోవాలని వైపు మళ్ళించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేకపోయినా నువ్వు కామ్గా న్యూట్రల్గా ఉండు. అంతేగాని నీకు రాయలసీమని దగా చేసిన జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతూ ఉంటే నువ్వు రాయలసీమ ద్రోహం అంటున్నావు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు తొత్తుగా నువ్వు అనేక సార్లు మాట్లాడుతున్నావు కదా. అమరావతి పైన విద్వేషం చెందుతూ ఇటు రాయలసీమ పైన నీకు ఏదో ప్రేమ ఉన్నట్టు. జగన్మోహన్ రెడ్డి తండ్రి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1978 నుంచి 2009 వరకు 10 వరకు వాళ్ళ కుటుంబమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళు అధికారంలో ఉంది. వాళ్ళ ప్రాంతంలో కడప ఉక్కు అని ఎప్పటి నుంచి చెప్తున్నారో తెలుసు కదా. ఒక్క ఉక్కు కర్మాగారం గట్ల జగన్మోహన్ రెడ్డిని చొక్కా పట్టుకొని అడగలేకపోయావా? వైఎస్ రాజశేఖర వేల ఎకరాలు దారదత్తం చేశాడు. దాని గురించి అక్కడ ఏమీ చేయలేదు కదా. జగన్మోహన్ రాయలసీమ ప్రజల భూముల్ని రాజశేఖర్ రెడ్డి ఎవరికో అప్పచెప్పాలని అది నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నావు. 5,000 ఎకరాలు లేపాక్షి భూములు ఇష్యూ ఉంది కదండి, దానిపై నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాం పురుషోత్తం రెడ్డిని. ఎందుకంటే రాయలసీమలో ఉండే యువత ప్రజలు కూడా చైతన్యం అవ్వాలండి. ఇలాంటి వాళ్ళు సెంటిమెంట్స్ని అడ్డు పెట్టుకొని విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు. రేపు అమరావతి అనేది రాజధాని. ఇప్పుడు మా ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది. మాకంటూ ఒక రాజధాని ఉండాలి. అది ఒక దగ్గర ఉంది. రేపు ఆ రాజధాని అభివృద్ధి చెందితే అక్కడ వచ్చే ఆదాయం అన్ని ప్రాంతాలకి సమానంగా పంచబడితే ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్లో వచ్చే ఆదాయంతో ఆదిలాబాద్లోనూ మేలు జరుగుతూ ఉంది, ఖమ్మంలోనూ మేలు జరుగుతూ ఉంది, ఇటు మహబూబ్ నగర్లోనూ జరుగుతూ ఉంది, ఆ పక్క కరీంనగర్లోనూ జరుగుతూ ఉంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో 80% నిధులు హైదరాబాద్ నుంచి ఆదాయమే. అవును కదా. రేపు మనకు అలాంటి ఒక రాజధాని కావాలి కదా. దీని గురించి రాజధాని కూడా నువ్వు విద్వేషం ఎందుకు? ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకోబోయి పెడితే ఏం పెట్టారు అది క్లారిటీగా నువ్వు మాట్లాడాలి కదా. సరే, కర్నూలు నుంచి ఈ వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ తీసుకొని వెళ్ళారు, అనంతపురం నుంచి ఈ వచ్చిన ఆదాయాన్ని ఇక్కడికి తీసుకొని వెళ్ళారు, లేదా ఇక్కడ చిత్తూరు నుంచి వచ్చిన ఆదాయాన్ని ఇక్కడికి తీసుకొని వెళ్ళారు అని చెప్పాలి కదా.
అవి చెప్పటంలే, చెప్పరు. ఎందుకంటే అక్కడ ఏమీ తీసుకొని పోవటంలే. దానికి ఉన్న ప్రాజెక్టుకి, దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు, దానికి సంబంధించిన లోన్స్, దానికి సంబంధించిన బ్యాంకు ఎట్లా తెప్పియాలో అవి తెప్పి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ దాంతో అవి వెళ్తూ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏంటంటే విద్వేషాలు రెచ్చగొట్టాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి పంచన చేరి తొత్తుల్లా వ్యవహరించే ఈ రాయలసీమ కుహనా మేధావులని చెప్పుకునే రాయలసీమ ద్రోహులకి చెప్తున్నాం, మీకు పాతి పెడతాం. ఎందుకంటే రాయలసీమకి అన్యాయం చేసిన వాళ్ళ పంచన నువ్వు ఈరోజు నిలబడుతున్నావు. జగన్మోహన్ రెడ్డికి 8 మంది ఎంపీలను ఇచ్చాం, రాయలసీమ నుంచి క్లీన్ స్వీప్ ఇచ్చాం. రాయలసీమ హక్కుల కోసం, రాయలసీమలో వెనుకబడిన జిల్లాల కోసం, రాయలసీమకు సంబంధించి ఏమైనా ప్రాజెక్టుల కోసం ఎన్నిసార్లు 2019 నుంచి 24 వరకు కేంద్రంలో వాళ్ళ వాయిస్ వినిపించారని సూటిగా అడుగుతున్నాం. సమాధానం చెప్పండి. కియా అనుబంధ పరిశ్రమలు పంపిస్తారు అక్కడి నుంచి. కియా అనుబంధం దగ్గరికి వెళ్ళి గోరంట్ల మాధవ్ అనే ఒక బట్టలు లేని ఎంపీ, బట్టలు కూడా తీసుకొని తిరిగిన ఎంపీ వెళ్ళి అక్కడ చేస్తే అరుణ్ నువ్వు ఎందుకు ప్రశ్నించాలా జగన్మోహన్ రెడ్డిని అని అడుగుతున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులకి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లేకపోయినా నాడు 12,000 కోట్లు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో కేవలం 2,000 కోట్లు కేటాయించినప్పుడు నువ్వెందుకు చొక్కా పట్టుకొని అడగలేదని అడుగుతున్నావు. అంటే చంద్రబాబు నాయుడు గారికి 3 జిల్లాల మెజారిటీ ఇవ్వకపోయినా 12,000 కోట్లు కేటాయించి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు 15 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ క్లీన్ స్వీప్ ఇచ్చారు, నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తే నీకు ఇంత మెజారిటీ ఇస్తే నువ్వు ఏమీ పీకలేదు. కేవలం 2,000 కోట్లు చేసి రాయలసీమలో ఉండే 102 ప్రాజెక్టులని ఆపేసావు, మెయింటెనెన్స్లకు ఇవ్వకుండా, రాయలసీమ యువతకు ఉపాధి చూపించకుండా, వచ్చే కంపెనీలు రానికుండా తరిమి కొట్టావు. నువ్వు మీ వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు రౌడీజం దౌర్జన్యాలు చేస్తుంది, కనీసం ఆపలేకపోయావు. రాయలసీమలో ప్రాజెక్టులు కొట్టుకొని పోతూ ఉంటే కనీసం ఆపలేకపోయావు. ఈ విధంగా చేతగా నువ్వు రాయలసీమ బిడ్డవా అని ఎందుకు అడగలేకపోయావు పురుషోత్తం రెడ్డి? ఏం తోకడ్డొచ్చింది అని అడుగుతూ ఉన్నాం సూటిగా నిన్ను. ఎందుకంటే ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని పాతి పెడతామని చెప్తూ ఉన్నామండి. క్లియర్ కట్ అండి. రాయలసీమకి ఈరోజు ఏదైనా మేలు జరిగిందంటే ఉమ్మడి 4 జిల్లాలకి అది తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పుణ్యం. అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇంత చేసినా కానీ తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతకి ఏ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా కానీ ప్రజలకు చేయడం మన బాధ్యత అని చెప్పి చేశారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకొని ఓట్లు గుంజుకున్న జగన్మోహన్ రెడ్డి పదవులు అనుభవించాడు, అధికారాన్ని అనుభవించాడు, అక్కడ భూముల్ని దోచుకున్నాడు. ఒక పాలెగాడు మనస్తత్వంతో ప్రజలు నా కాళ్ళ కింద ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. ఈ రోజు కూడా ఏంటంటే ఈ అభివృద్ధి రాయలసీమలో ఈరోజు డ్రోన్ హబ్ వస్తూ ఉంది. రేపు దేశానికి డ్రోన్ హబ్ అంటే ఏదో మాట్లాడతాం, మన కర్నూలు గురించి మాట్లాడతాం. రేపు డిఫెన్స్ యూనిట్లుగా దేశానికి సంబంధించిన డిఫెన్స్ ప్రోడక్ట్స్ మన అనంతపురంలో తయారవుతున్నాయి, దాని గురించి మాట్లాడతాం. ఈరోజు దేశంలో అనేక కియా కార్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయంటే మన అనంతపురం నుంచి వెళ్తున్నాయి. ఈ దేశంలో తయారయ్యే అనేక మొబైల్ వాషింగ్ మిషన్లు కావచ్చు, అనేక సెల్ ఫోన్ కంపెనీలు ఎక్కడ నుంచి మొదలవుతుందంటే మన చిత్తూరు జిల్లా నుంచి వెళ్తున్నాయని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఇంకొక 2 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో క్యారియర్ ప్రారంభం శంకుస్థాపన ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఒకప్పుడు కనీసం నీళ్లు దొరకని రాయలసీమలో ఈరోజు పంటల బండి ఈరోజు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈరోజు నీళ్ళు ఇచ్చి డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. ఇంత జరుగుతూ ఉంటే ఇవేవీ మాట్లాడకుండా రాయలసీమకి ద్రోహం చేసిన, దగా చేసిన రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలెగాళ్ల పంచన చేరి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు రాయలసీమ ద్రోహివే. నిరంతరం చెప్తాం నీలాంటి రాయలసీమ ద్రోహుల్ని రాయలసీమ నుంచి తరింగొడతాం. నీకు నిజంగా రాయలసీమ పైన ప్రేమ ఉంటే గత 5 ఏళ్ళు నిద్రపోతున్నావా? ఎక్కడున్నావు? నీకు అప్పుడు కళ్ళు కనబడలేదా అని ఈరోజు రాష్ట్ర యువత అడుగుతూ ఉన్నాం. రాయలసీమ యువత రేపు రానున్న రోజుల్లో నీలాంటి మేధావులని చెప్పుకునే రాజకీయ రాయలసీమ ద్రోహుల్ని పాతి పెడతాం, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి అమరావతి పైన విషయం జిమ్మిన రాయలసీమని మీరు రాయలసీమలో జరిగిన అభివృద్ధిని కనబడకుండా రాయలసీమకు ద్రోహం చేసిన వాళ్ళ పక్కన నిలబడాలంటే మీకు రాజకీయ సమాధి కడతాం. మీకు ఇంకా ప్యాకేజీలు ఏదేదో ముష్టేస్తా ఉంటే చెప్పు, చందాలేసి ఇస్తాం, నీ మొహాన్ని మీద పెడతాం. అంతేగాని మా రాయలసీమ పైన విద్వేషం రెచ్చగొట్టొద్దని చెప్పి ఈరోజు రాజధాని అమరావతి నిర్మాణం అవ్వాలి. మేము ఒక రాయలసీమ వాసిగా చెప్తాం, అమరావతి రాజధాని అజరామంగా వెలగాలి. అదేవిధంగా నా ఉమ్మడి 4 జిల్లాలు అభివృద్ధి చెందాలి. ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా రాయలసీమ ఉండబోతుంది, డ్రోన్ హబ్గా, ఒక సోలార్ హబ్గా, అదేవిధంగా ఒక ఆటోమొబైల్ హబ్గా, ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక హార్టికల్చర్ హబ్గా ఈరోజు రాయలసీమ తయారవుతోంది. ఈరోజు చూసుకుంటే అండి ఇటు చెన్నై, ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ కనెక్టివిటీ అయితే రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ, అదేవిధంగా రైల్ కనెక్టివిటీ ఈరోజు రాయలసీమలో బిల్డ్ అవుతూ ఉంది. దీని ద్వారా ఏంటంటే 3 రాష్ట్రాలకు రాయలసీమ ఐకానిక్ గమ్లో పోతుంది. ఈ విధంగా ఒక మనం డెవలప్ చేసుకునే దానికి పడింది. నీకు ఇంకా రాయలసీమ అభివృద్ధికి ఏమైనా సూచనలు ఉంటే ప్రభుత్వానికి, అంతేగాని రాయలసీమ పేరు చెప్పుకొని ఇటు రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుని నీలాంటి విద్వేషకారుల్ని యువత సహించారని తెలియజేసుకుంటున్నామండి. 5,000 ఎకరాలు తీసుకున్న బ్రాహ్మణ హిస్టరీస్ గాలి జనార్దన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించరు. వీళ్ళు పల్లెత్తి మాట అడగరు. ఎందుకంటే అండి నేను అదే కదా చెప్పేది, వీళ్ళు పక్కన ఒక తోక, ఈ పురుషోత్తం రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక తోక కోసం పనిచేసే ఇలాంటి వ్యక్తుల్ని మేము ఓర్చుకోమని చెప్తున్నాం. తోకల ముఖ్యం కాదు పురుషోత్తం, వయసు పెద్ద వ్యక్తులు, గౌరవంగా ఉండండి.
ఎందుకంటే ఇలాంటి చిల్లర పనులు, ఈ తోకల కోసం, ఎవరో మెప్పు కోసం నెలకు నేను ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసా, 3 లక్షలు 4 లక్షల ప్యాకేజ్ ఇస్తారు, ఆ ప్యాకేజ్ కోసం ఉంటా, నీకు ఆ ప్యాకేజ్ కావాలంటే చెప్పు, ముష్టేస్తాం, మేమంతా చందాలు వేసుకుని మొహాన్ని ముష్టేస్తాం, కానీ విద్వేషాలు రెచ్చగొట్టద్దు. నీకు ఆ తోకే కావాలంటే ఓపెన్గా చెప్పు, నా పక్కన ఒక తోక ఉంది, ఆ తోక కోసం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు రాయలసీమలో ఏమైపోయినా పర్లేదు, నేను ఆ తోక కోసం జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తా అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వు. అంతేగాని రాయలసీమ మేధావులని చెప్పి ఈ విధంగా మీరు మాట్లాడడం తప్పు. ఎందుకంటే మీరు రాయలసీమ ద్రోహులు. మీరు ఈ రోజు నిలబడి ఉండేది పురుషోత్తమ రెడ్డి, గుర్తుపెట్టుకో, రాయలసీమ ద్రోహుల వైపు. నీలాంటి వాళ్ళ సొంత జిల్లాలో 40 ఏళ్ళగా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్న దగ్గర ఒక్క ఉక్కు కర్మాగారం కట్టలేని వాడు వాళ్ళ జిల్లాలో డ్రిప్పు సబ్సిడీ ఇస్తే 90 అరటి పంటలు ఉంటాయండి, ఒకటికి డ్రిప్పు ఇవ్వాలన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇస్తే ఆ సబ్సిడీని ఎత్తేసాడు డ్రిప్పు పైన. అరటి పంటని ఆ రోజు కనీసం వాళ్ళ మినిమం ధరలకు కూడా అమ్మలేకుండా వాళ్ళు ఆ రోజు రైతులు ఏడ్చారు. ఆ విధంగా వాళ్ళ సొంత జిల్లాలో రైతులు నడిపించిన వ్యక్తి వాళ్ళ సొంత నియోజకవర్గానికి నీళ్ళు ఇప్పించుకోలేని జగన్మోహన్ రెడ్డికి నువ్వు వంతన పాడుతున్నావంటే నువ్వెంత వాడువో ఈరోజు రాయలసీమ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకో, రాయలసీమ పేరు చెప్పి మేధావులు అని చెప్తే నీలాంటి వాళ్ళు మేధావులు కాదు. మీకు ఏంటంటే డబ్బుల కోసం పనిచేసే వ్యక్తులు కాదంటే ఓపెన్గా శ్వేతపత్రం పెడదాం. ఈరోజు రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు చేసింది, తెలుగుదేశం పార్టీ చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు గత 5 ఏళ్ళు మాట్లాడదాం. ఈరోజు ఆంధ్రనీవా ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి కంప్లీట్ చేసి ఈరోజు కుప్పం వరకు చిట్ట చివరి వరకు వెళ్తున్నాయి. దాదాపుగా రాయలసీమలో 20 నుంచి 30 నియోజకవర్గాలు ఈరోజు రాయలసీమ వల్ల లబ్ధి పొందుతూ ఉన్నాయి ఆంధ్రనీవా వల్ల. ఇదంతా నీకు తెలియదా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు నేను చెప్పిన ఈ డేటా అండి, కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఈరోజు ఇన్ని రకాలుగా అనేక పాలసీలు తీసుకొని వచ్చి ఈరోజు రాయలసీమను ముందుకు తీసుకొని వెళ్తుంటే ఎందుకు వీళ్ళకంత ఇది అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమకు అభివృద్ధి జరుగుతూ ఉంది, రాయలసీమ ఇంకా ముందుండాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఈరోజు ఒక టెంపుల్ టూరిజం హబ్గా రాయలసీమ మారబోతోంది. మనం చూసుకుంటే అక్కడ లేపాక్షి నుంచి ఇక్కడ తిరుమల వరకు ఒక యూనిట్గా మార్చి పుణ్యక్షేత్రాలను డెవలప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడున్న ఫారెస్ట్ ఏరియాస్ని డెవలప్ చేయడం కావచ్చు, భూగర్భ జలాలు పెంచాలి అని చెప్పి ఈరోజు నువ్వు రాయలసీమ గడ్డపైనే పుట్టావు కదా. ఒకప్పుడు ఎండాకాలం వస్తే రాయలసీమలో తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. ఈరోజు ఏప్రిల్ మే వచ్చినా కానీ చెరువుల్లో నీళ్లు ఏంటంటే నిండుగా ఉన్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? సమాధానం చెప్పు. ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారిపైన విద్వేషం ఎందుకు నీకు నిజంగా నీ పక్కనుండే తోకపైన అంత అభిమానం ఉంటే ఓపెన్గా చెప్పి, అంతేగాని మేధావుల ముసుగులో వద్దు. అంటే ఏంటంటే ముసుగులో గుద్దులాట్లు వద్దు. సూటిగా స్ట్రైట్గా నా పక్కన ఒక తోక ఉంది, ఆ తోక జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఈరోజు రాయలసీమ ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే రాయలసీమకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి కుటుంబం, రాయలసీమకి ఏదైనా మేలు చేసిందంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారిని క్లియర్ కట్గా ఉన్నాయి. ఈరోజు మా యువత కూడా చెప్తున్నామండి, ఇన్ని పాలసీలు తీసుకొని వచ్చి మా రాయలసీమ యువత తలరాతను మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రేపు రానున్న రోజుల్లో మన అమరావతి డెవలప్ అవ్వాలి, ఇక్కడున్న ఉమ్మడి 4 జిల్లాలు కూడా డెవలప్ అవ్వాలి. ఇక్కడ కొన్ని రంగాల్లో ఇప్పుడు ఆటోమొబైల్ ఉందండి, ఇక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ రంగం ఇక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి, డిఫెన్స్ డెవలప్ అవుతున్నాయి, డ్రోన్స్ రేపు ఫ్యూచరిస్ట్ డ్రోన్స్, అలాంటి డ్రోన్స్ ఇక్కడ మన దగ్గర తయారవుతున్నాయి. ఈ విధంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన ప్రాంతానికి ఎక్కడ అన్యాయం నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈరోజు నల్లమల సాగర్ ప్రాజెక్టు రేపు వస్తే గోదావరి జలాలు కూడా మన రాయలసీమకు వస్తాయి. ఈరోజు కృష్ణా జలాలు చిట్ట చివర ప్రాంతం వరకు వెళ్తూ ఉన్నాయి, కుప్పం వరకు. ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు గోదావరి కృష్ణా జలాలు మన రాయలసీమ నేలపై పరుగులెడుతూ ఉంటే ఖచ్చితంగా బంగారు పంటలు పండుతాయని మనం అప్పుడు మా తెలుగు తల్లి శంకరంపాటి సుందరాచార్యులు రాసిందంటే ఈరోజు నిజంగా అది కృష్ణమ్మ పర్వలు పొంగుతుంది. రేపు రానున్న రోజుల్లో పోలవరం పూర్తయితే ఆ గోదావరి జలాలు కూడా ఈ రాయలసీమ నేలపైన గోదావరి పరుగులు విడుతుంటే మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా చేసే ఆలోచనలు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపకుండా ఈరోజు నీ కులం కోసం, నీ యొక్క ఎదుగుదల కోసం, నీ యొక్క డబ్బు కోసం ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొడుతుండే నీలాంటి వాళ్ళని రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరూ రాయలసీమ ద్రోహులుగానే చూస్తాం. గుర్తుపెట్టుకో పురుషోత్తమ రెడ్డి, ఈరోజు నీ దగ్గర ఏదో సాక్షి, నువ్వు మాట్లాడేది సాక్షిలో లైవ్లు ఇస్తారు, వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఎలివేషన్, కానీ రాయలసీమ నిజమైన రాయలసీమ యువత, రాయలసీమ ప్రజలు ప్రతిదీ నీలాంటి ద్రోహుల్ని గుర్తుపెట్టుకొని కాలగర్భంలో కలిపేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తుంది. నీకు నిజంగా దమ్ముంటే బ్రాహ్మణి స్టీల్స్కి 1000 కోట్లు ఒక సొంత కులానికి ఇచ్చుకున్న జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించు. అదేవిధంగా లేపాక్షి భూముల్ని దోచేసి ఏవి కాకుండా ఎట్టా కాకుండా చేసేసిన రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రశ్నించు. ఉక్కు కర్మాగారం కట్టలేని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రశ్నించు. డ్రిప్పు పైన సబ్సిడీ ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించు. రాయలసీమలో క్లియర్ కట్ 8 సీట్లు స్వీప్ ఇస్తే కనీసం పార్లమెంట్లో రాయలసీమ హక్కుల గురించి మాట్లాడని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించు. అదేవిధంగా 52 స్థానాలు ఉంటే 49 అసెంబ్లీ స్థానాలు జిల్లా పరిషత్తులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో 102 ప్రాజెక్టులు ఆపేశాడు. ప్రాజెక్టులు కొట్టుకోబోతున్నా పట్టించుకోలేదు. రాయలసీమ యువతకు ఉపాధి చూపించకుండా నిర్వీర్యం చేసేశాడు.
దీనిపైన ప్రశ్నించు పురుషోత్తం రెడ్డి, అంతేగాని ఒక పక్క మంచి చేసే వాళ్ళని ప్రశ్నిస్తే నీలాంటి మేధావులని చెప్పుకునే నీలాంటి ద్రోహుల్ని పాతి పెడతాం. ప్యాకేజీ తీసుకుని జగన్ రెడ్డి కోసం పనిచేసిన అతి మేధావి రాయలసీమ ద్రోహి పురుషోత్తం రెడ్డి అంటూ పురుషోత్తం రెడ్డికి కౌంటర్ ఇచ్చిన శశికి అభినందన తెలియజేస్తూ నమస్కారం.